నేటి ముఖ్యాంశాలు. పట్నం ఫ్యామిలీ రేవంత్ రెడ్డిని కలవడం పట్ల ఎమ్మెల్సీ నివాసం దగ్గర అభిమానుల సంబరాలు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడిపోతే కొంతే నష్టం, లాభమే ఎక్కువ. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జంతు దినోత్సవం వేడుకలు. జంతువుల వేషధారణతో అలరించిన చిన్నారులు. తాండూరులో ఘనంగా పిఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం. అద్దె కట్టనందున దుకాణాన్ని ఖాళీ చేయించిన ఆర్టీసీ అధికారులు. ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలపై మైన్స్ రెవెన్యూ అధికారుల కొరడా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం హైదరాబాద్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం పట్ల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర డీసీసీబీ డైరెక్టర్ ఎల్మెకన్నె పిఎస్సిఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి జిందాబాద్, సునీతా మహేందర్ రెడ్డి జిందాబాద్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ ఎంపీటీసీ రవిసిందే, సంగెం కలాన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, గని కార్మిక సంఘం పండరి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. కాంగ్రెస్ పార్టీలో కలవడానికి సునీతా మహేందర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలంతా కూడా చాలా సంతోషంగా, నాయకులందరూ కూడా సంతోషంగా మన ప్రాంత అభివృద్ధి కోసం మనోహర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారని ప్రజలంతా సంతోషపడుతున్నారు. ఇద్దరు కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని ఆశిస్తున్నాం. అందరం కూడా తప్పకుండా తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి మన ప్రాంతానికి ఎమ్మెల్యే, ఎంపీ అందరూ కూడా కలిసి తాండూరు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, మనకి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు తప్పకుండా ఈ ఇద్దరు కూడా రూలింగ్ పార్టీలో, మన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని బలంగా అవుతుంది. మన తాండూరు ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇద్దరు కలిసి అత్యధిక నిధులు తెచ్చి తాండూరు ప్రాంతాన్ని ఇద్దరు కూడా అభివృద్ధి చేయాలని అందరూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు, మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకా అందరు కూడా నాయకులు, ఇంకా అందరు కూడా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా వచ్చి మన కాంగ్రెస్ పార్టీని బలం చేసి మనోహర్ రెడ్డి గారిని, మహేందర్ రెడ్డి గారిని, సునీతా మహేందర్ రెడ్డి గారిని బలపరిచి మనం అందరం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాలి. ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, చాలా మంచిగా పనిచేస్తున్నాడు. తాండూరులో 2 నెలల నుంచి చూస్తున్నాం మనం. ఎటువంటి అరాచకాలు లేకుండా, ఎటువంటి దోపిడీలు కానీ ఎటువంటి అరాచకాలు లేకుండా, ఎవరిని కూడా బాధ పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనోహర్ రెడ్డి గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మన మహేందర్ రెడ్డి గారు, సునీతా రెడ్డి గారు కూడా దీంట్లో తోడై ఎంపీగా గెలవపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాండూరు కాంగ్రెస్ పార్టీని బలపరిచి తాండూరు పార్టీని బలంగా తయారు చేసి తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ అందరం కూడా వాళ్ళకు వెన్నంటి ఉంటాం. తోడు నీడుగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కూడా శాయశక్తులా వాళ్ళు వెంబడి పనిచేస్తాం. తప్పకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం. ఎమ్మెల్యే, ఎంపీ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కూడా మేము అందరం కూడా వెన్నంటి ఉండి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషం. శుభదినం. కాంగ్రెస్ పార్టీ తాండూరులో బలంగా తయారవుతుందని చాలా సంతోషిస్తున్నాం. అందరం కూడా కలిసికట్టుగా ఉండి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మేము అందరం పనిచేయడానికి ముందుంటామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ తాండ్రు అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారు వారి అడుగుజాడల్లో మేమందరం కలిసికట్టుగా పనిచేయడానికి వారు ఏ పార్టీలు ఉన్నానగా వారి ఎంబడి ఉండి మేము మా తాండ్రు నియోజకవర్గానికి
పెద్ద ఎత్తున అభివృద్ధిలో భాగంగా మేము ఇలా కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సునీతా మహేందర్ రెడ్డి గారు మరియు మహేందర్ రెడ్డి గారు ఆయనని పార్టీలో కలవమని చెప్పడం కోరినది. అందుకు తాండూరు అభివృద్ధి కోసమే సునీతా మహేందర్ రెడ్డి గారు కానీ మహేందర్ రెడ్డి గారు కానీ ఎంతో తోడ్పడి ఉన్నారు. మేమందరూ కూడా ఆయన అడుగుజాడలు నడుస్తాము, ఆయనకు వెన్నంటుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాము. ఈరోజు మన డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు మరియు సునీతా మహేందర్ రెడ్డి గారు మనము ఇంతకుముందే పార్టీ లోపల అన్నగారు జాయిన్ అయ్యేది ఉండే. ఆ దురదృష్టవశాత్తు మన కేసీఆర్ గారు మోసం చేయడం వలన 2 నెలల మంత్రి పదవి కోసం అక్కడ ఉండవలసి వచ్చింది. ఇప్పుడైనా అన్న మహేందర్ రెడ్డి గారు మరి సునీతా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మన తాండూరు మండలం లోపల ఉన్నటువంటి నాయకులు అందరూ మన ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ పెద్ద ఎత్తున మన మేడం సునీతా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ పార్టీలో ఉన్న అన్నగారి వెంట ఉండి ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీ అత్యధిక మెజార్టీ అందరం కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి ఎన్నో పార్టీలు మారారని, ఎన్నో పదవులు కట్టిపెట్టిన బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంలో ఎలాంటి నష్టం లేదని, లాభమే ఎక్కువ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు గౌడ్ మాట్లాడుతూ 2 సార్లు మంత్రిని చేసి, సునీతారెడ్డిని 2 సార్లు జెడ్పీ చైర్మన్ చేసి, మహేందర్ రెడ్డి అన్న కొడుకు అవినాష్ రెడ్డిని జెడ్పీటీసీని చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, అలాంటి పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని అన్నారు. మనోహర్ రెడ్డి గారు, మీరు మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. మహేందర్ రెడ్డి వల్ల జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తులో మహేందర్ రెడ్డి తన కొడుకును ఎమ్మెల్యేగా చేయాలని అందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రవి గౌడ్ ను ఉద్దేశించి రాజు గౌడ్ మాట్లాడుతూ, మీ సొంత గ్రామంలో మీ సతీమణి ఎంపీపీ, మీ కొడుకు సర్పంచ్, నువ్వు డీసీసీబీ డైరెక్టర్, ఎల్మెకన్నే పిఎస్సిఎస్ చైర్మన్, కానీ నీ మెజార్టీ ఎంతో తెలుసుకో ముందు అని అన్నారు. ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్ రెడ్డి షాడో ఎమ్మెల్యే కాదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కౌన్సిలర్ సంగీత ఠాగూర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షులు గౌతాపూర్ సాయిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాచారి, ఉర్దూగర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. మేము కొత్త కాదు ఇది. 94లో తెలుగుదేశంలో ఉండే, 95లో సింహం గుర్తు ఎన్టీఆర్ పార్టీలో ఉండే, 99లో చంద్రబాబు వెంబడిపోయిండు. మరి 2006లో 2014లో టీఆర్ఎస్లో చేరిండు. మరి 2024లో కాంగ్రెస్లో చేరిండు. అది పెద్ద విషయం ఏమి కాదు. కాకపోతే ఒకటి గమనించాలి, టీఆర్ఎస్ పార్టీ మహేందర్ రెడ్డి గారిని 2 సార్లు మంత్రిగా చేసి, వాళ్ళ భార్యను 2 సార్లు జడ్పీ చైర్మన్గా చేసి, వాళ్ళ కుటుంబీకులను జడ్పీటీసీలుగా చేసి, మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి, పార్టీ అనేక రకాల గౌరవం ఇచ్చినప్పటికీ కూడా మరి మహేందర్ రెడ్డి గారు పార్టీ వీడి వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు. ఆయన పోతే ఇంతే నష్టం, కానీ పార్టీకి జరిగే లాభం ఇంత ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. స్వేచ్ఛగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, ఎందుకంటే పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తులు పార్టీ వదిలిపోవడమే మంచి సూచకం అని చెప్పేసి కూడా మేమందరం కూడా ఈరోజు భావిస్తున్నాం. పోతే ఏమీ పర్వాలేదు, మాకు తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నది తాండూరులో. గతంలో మహేందర్ రెడ్డి నిలబడితే
70,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి రోహిత్ రెడ్డి నిలబడితే 78,000 ఓట్లు వచ్చిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్నాలి. అంటే పార్టీ బలంగా ఉన్నది. ఇంకా కార్యకర్తల్లో మీ యొక్క కోటరి మాలో చేరి ఎన్నికలప్పుడు మా వెంబడి ఉండి మమ్మల్ని వెన్నుపోటు పొడిచి మమ్మల్ని ఓడగొట్టిరు తప్ప తాండూరు ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా రోహిత్ రెడ్డి వెంబడి ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సహజమే, పార్టీ మారడం సహజమే. పార్టీ అనేక మంది నాయకులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ? బీజేపీ, టీఆర్ఎస్, మరి టీడీపీ, కాంగ్రెస్, ఇన్ని పార్టీలు మారిండు. సరే పార్టీలు మారొచ్చు, కానీ ఇన్ని విధాలుగా పార్టీల లాభం పొంది పార్టీ ఇడిచిపోవడం అనేది చాలా నీచమైన చర్య. పోయినాడు కాబట్టి కూడా మాకు కూడా కొంచెం సంతోషంగానే ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవ్వరికీ లేని విధంగా మరి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన సంగతి కూడా తాండూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ గుర్తుపెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ ఇటు వికారాబాద్ కానీ ఇటు తాండూరు కానీ పరిగిలో కానీ ఈయన ఒక ప్రాబల్యం చూపించి ఈయన ఒక స్నేహితులను ఈయన ఒక సంబంధించిన వ్యక్తులకు చెప్పి ఈ 3 సీట్లు ఓడగొట్టిన ఘనత మహేందర్ రెడ్డి గారిది. కాబట్టి మహేందర్ రెడ్డి గారి అసంటి వ్యక్తులు పార్టీలో ఉండరాదని చెప్పేసి మేము మొన్ననే తెలంగాణ రాష్ట్ర భవన్లను పెద్ద ఎత్తున గొడవ జరిగిన సంగతి పాత్రిక సోదరులందరూ కూడా తెలుసు. కాబట్టి పోయిన దాంతో మాకేమి నష్టం లేదు. మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం. రాబోయే దినాల్లో ఏ ఎన్నికలు జరిగినా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పైచేయి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు మాకైతే ఏం నష్టం లేదు ఆయన పోయిన దాంతో. ఇప్పుడు నష్టం మొత్తం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. మనోహర్ రెడ్డి గారికి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే మోసకారులు, దగాకారులు మొత్తం నీ కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి మనోహర్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే రేపు ఎన్నికలు దగ్గర పడ్డాక మళ్ళీ నేను నిలబడతానో నా కొడుకు నిలబడతాడో అని చాలు చేసే విధంగా మహేందర్ రెడ్డి కుటుంబీకులు ఉంటారు. కాబట్టి మనోహర్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కాంగ్రెస్ పార్టీని కూడా భిన్నమయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనోహర్ రెడ్డికి, ఎందుకంటే నాకు ఆయన కొలీగు, నాకు నా మంచి ఫ్రెండ్ అయిన ఆయనకు నా ఒక ఉచిత సలహా ఆయనకు, నీకు చాలా ప్రమాదం ఉన్నది ఈ మహేందర్ రెడ్డితోటి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనోహర్ రెడ్డి గారికి నా తరఫున ఆయనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీతో ఉన్నదే మహేందర్ రెడ్డి కోవట్లు మొత్తం ఆల్రెడీ ఎన్నికల ముందులే మహేందర్ రెడ్డి కోవట్లు నీతోనే జమ అయిండ్రు. మరి ఇప్పుడు మహేందర్ రెడ్డి వచ్చేసినాక నీ పరిస్థితి ఏముంటుంది మనోహర్ రెడ్డి, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకున్నాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా నిన్న పత్రికా సమావేశం పెట్టి మరి కొంతమంది వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు, మరి ఒక వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తులు మరి నిన్న అనేక విషయాలు చెప్పిర్రు. మరి నేను ఈ సందర్భంగా ఆ వ్యక్తిని అడుగుతున్నా, రవిగౌడ్ని నిన్న ప్రెస్ మీట్లో ఏమైతే చెప్పిండో రవిగౌడ్కు నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా, నీ యొక్క సంఘం గ్రామంలో నీ భార్య ఎంపీపీ, నువ్వు జిల్లా డీసీసీబీ డైరెక్టర్వి, పీసీఎస్ చైర్మన్వి, నీ కొడుకు సర్పంచు, నీ ఊర్లో ఏ పార్టీకి లీడ్ వచ్చిందో ఫస్ట్ అది నువ్వు చెప్పుకో. ఫస్ట్ మనోహర్ రెడ్డికి నీ ఊర్లో, నీ సంఘం కళ్యాణ్ ఊర్లో 146 ఓట్ల లీడ్ తెచ్చిన ఘనత మా టీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి ఈ విషయం ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. మరి ఇంకో వ్యక్తి ఏమంటాడు, తాండూరు డెవలపే కాలేదు, తాండూరు డెవలపే చేయలేరు అన్నాడు. వాస్తవంగా చెప్పిండు. రోహిత్ రెడ్డి గారు ఫస్ట్ వాన్ని డెవలప్ చేసిండు, తర్వాత తాండూరుని డెవలప్ చేసిండు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు.
మేము తెచ్చిన ప్రొసీడింగ్లు తప్పని మాట్లాడుతున్నాం, మేము తెచ్చిన ఫండ్స్ తప్పని మాట్లాడుతున్నాం. ఒకవేళ మేము తెచ్చిన ప్రొసీడింగ్లు మేము తెచ్చిన ఫండ్స్ తప్పు అంటే ఈరోజు మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఎట్లా శాంక్షన్ అయినాయి, కెమెరా బిల్స్ ఎట్లా శాంక్షన్ అయినాయి, వార్డులలో సీసీ రోడ్ల పనులు ఎట్లా ప్రారంభించారు? మరి ఆ రోజు ఉన్న కలెక్టరే ఈ రోజు కూడా ఉన్నాడు కదా. కనీసం తెలివి జ్ఞానం ఏమన్నా ఉంటే వాళ్ళకు ఆ కలెక్టర్కు పోయి అడగాలి, మళ్ళీ మీ ఇచ్చిన ప్రొసీడింగ్లు తప్ప లేకుంటే ఈ ప్రొసీడింగ్లు ఫేకా అని కలెక్టర్కి అడగాలి. కానీ ఏదో నోటికొచ్చింది వాగడం అంటే మీ స్థాయికి తగదు. రాజకీయాలుగా సీనియర్గా ఉన్నారు మీరు కూడా ఈ విధంగా మాట్లాడితే ఎవడో చిల్లరగాడు మాట్లాడినట్లు మాట్లాడిన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని వ్యవహారాలు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని ఎన్నికలు మేమే గెలుస్తాం. ఎంపీ ఎలక్షన్లో కూడా మా అభ్యర్థే టీఆర్ఎస్ అభ్యర్థే గెలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆ విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మరి నిన్న ఇంకో మాట అన్నారు వాళ్ళు. గతంలో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాడో ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యేకు అన్నారు. ఈరోజు మనోహర్ రెడ్డి గారి తమ్ముడు ఏం చేస్తుండు? కానీ ఒక ఉస్క ట్రాక్టర్ పడితే పోలీస్ స్టేషన్ వస్తుండు. మొన్న పెద్దమ్ముల్లో ఉస్క ట్రాక్టర్ పడితే మంబాపూర్ గ్రామానికి చెందింది ఉస్క ట్రాక్టర్ పడితే ఇదే మనోహర్ రెడ్డి ఎస్పీకి ఫోన్ చేసి డిఎస్పీలకు ఫోన్ చేసి ఇసుక ట్రాక్టర్లు ఇడిపించిన వ్యక్తి ఈయన కాదా? అక్రమ ఇసుక నడుస్తలేదా? అక్రమ మైనింగ్ నడుస్తలేదా? ఈరోజు అక్రమ శుద్ధ నడుస్తలేదా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ప్రజలు గెలిపించారు తాండూరుని అభివృద్ధి చేయమని. మీరు అభివృద్ధి చేయండి, మేము ముద్దనం మీకు సహకరిస్తాం. కానీ మేము తెచ్చిన నిధులు చెత్త కాగితాలు, మేము తెచ్చినవే బంగారు కాగితాలు అంటే మాత్రం ఒప్పేది లేదు. మీరు అదే విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు యాలాల్లో శివసాగర్ ప్రాజెక్టుకు మరి ఆ రోజు భూసేకరణ చేసిండు. ఈరోజు దాకా ఒక్క రైతునికి కూడా ఒక్క రూపాయి రాలేదు. మరి దాని విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మేము తాండూరు పట్టణానికి తాండూరు నియోజకవర్గానికి 1673 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో తాండూరుకి తీసుకొచ్చిన సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఎన్ని పనులు చేయాలనో తాండూరులో అన్ని పనులు చేసిన వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. గత 60 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే కూడా చేయని పనులు, ఏ యువనితోని శాతగాని పనులు, యువనికి దమ్ము సరిపోని పనులు రోహిత్ రెడ్డి గారు చేసిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చేయమనండి మనోహర్ రెడ్డి గారికి. ఈరోజు మేము చేసి వదిలేసిన సగం పనులు ఉన్నాయి కదా, రోడ్ వైండింగ్లు కానీ, స్టేడియంలు కానీ, బీసీ భవన్లు కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఇప్పటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిందో 100 రోజుల సమయం మా పార్టీ ఇచ్చింది. మార్చి 17 తర్వాత వీళ్ళని ప్రజలు ఈరోజే తిరగబడ్డారు. ప్రజలు మార్చి 17 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక భర్తం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం 9 తారీఖు నాడు డిసెంబర్ 9 తారీఖు నాడు రైతు బంధు ఇస్తన్నది, పెన్షన్లు ఇస్తన్నది, గృహలక్ష్మి కింద 2500 ఇస్తామన్నారు. మరి అన్నీ కూడా అబద్ధాల మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు. ఈరోజు రైతులు పంటలు వేసుకోకుండా మరి ఈరోజు దాకా ఎంతోమంది రైతులు చనిపోయినారు. ఈరోజు ఆసరా పెన్షన్ లేకుండా మరి ఈరోజు బీద వాళ్ళు, ముసలి వాళ్ళు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు అనేక ఇబ్బందులలో ఉన్నారు. మీ యొక్క ప్రభుత్వం చేసే ఒక వైఫల్యాలని మీరు గుర్తించండి మునుపు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, నేను మరొక్కసారి చెప్తున్నా,
మనోహర్ రెడ్డి గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీకు అసలుకే మోసం జరుగుతుంది. మీకు ఎందుకంటే మాకు టీఆర్ఎస్లో ఉండే మాకు ముంచేసిన వ్యక్తి ఇక మీకు కాంగ్రెస్లో చేరి మీకు ముంచడని ఏమి గ్యారంటీ. కాబట్టి నేను మనోహర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి మనోహర్ రెడ్డి గారు. ఎందుకంటే మీరంటే మీ యొక్క స్వభావం, మీ యొక్క గుణం మాకు తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్త వహించి ఈ యొక్క కోవట్లతోటి, ఈ దగాకోర్లతోటి, ఈ మోసకారులతోటి మీరు జర బచాయించి ఉండాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గానికి ఏవేవైతే నిధులు వచ్చినాయో మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం. ఏవైతే ఎస్డిఎఫ్ నిధులు కానీ, డిఎంఎఫ్టి నిధులు కానీ, మరి సిడిఎఫ్ నిధులు కానీ, ఈ నిధుల కింద వచ్చిన పనులని ఏమైనా క్యాన్సిల్ చేస్తే మాత్రం పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మేము 100 కోట్లు తెచ్చినామని మీరు కూడా పేపర్ చూపిస్తున్నారు కదా, అది కూడా చెత్త పేపర్ అనాలా? మేము 13 కోట్లు తెచ్చినామని చూపిస్తున్నారు కదా, అది కూడా చెత్త పేపర్ అనాలా? మేము అనమా మాట. ప్రభుత్వం నుంచి ఏవైతే ఎస్డిఎఫ్ రాని, డిఎంఎఫ్టి రాని, సిడిఎఫ్ రాని, దాని ద్వారా తాండూరుని అభివృద్ధి చేసుకుందాం తప్ప ఈ విధంగా మేము తెచ్చిన ఒక నిధుల్ని మీరు తప్పుగా ప్రచారం చేసుడు మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మేము చిన్న మార్జిన్తో ఓడిపోయినాం. మేము చిన్న మార్జిన్ 6,000 ఓట్లతో ఓడిపోయినాం. ఆ 6,000 ఓట్లు ఎవరు ఎక్కడ ఏపించిండ్రు? సగం మంది మాత 10 ఏళ్ళు మాత ఉండి మాత పైరువీలు చేసుకొని మాత లబ్ధి పొంది అవతల పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప మేము ఓడలేము. మాకు ప్రజల ఆశీర్వాదం పూర్తి స్థాయిలో ఉన్నది. ఖచ్చితంగా రాబోయే దినాల్లో మీరు చూస్తారు, గ్రామ పంచాయతీల ఎన్నికల్లో కానీ, మండల ఎన్నికలలో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోటి ఈ అన్ని ఎన్నికలు కూడా గెలవబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి కారణం ఏంటంటే, మాజీ మంత్రి అయిన మహేందర్ రెడ్డి గారి ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అతనికి 2 పర్యాలు మినిస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే వాళ్ళ భార్యకు సునీతా మహేందర్ రెడ్డి గారు 2 సార్లు జిల్లా సర్పంచ్ కూడా చేయడం జరిగింది. పార్టీలో ఇన్ని పదవులు అనుభవించుకుంటూ పార్టీ ఏ స్థాయిలో అతనికి గౌరవం ఇచ్చిందో పార్టీని ద్రోహం చేసుకుంటూ ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అంటే ఆయన ఎంత దుర్మార్గుడు అన్నది అర్థమవుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వీళ్ళు పార్టీకి చాలా అన్యాయం చేశారు. పార్టీలో వండుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తాండూరులో మైనస్ రావడానికి, ఓడిపోవడానికి ముఖ్య కారకులు వాళ్ళ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు. అలాంటి వాళ్ళు ఈరోజు పోవడం చాలా సంతోషకరమైన విషయం మా అందరికీ, రోహిత్ రెడ్డి వారికి సంబంధించిన వరకు. కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ దాంట్లో కూడా నిల్చున్నా కూడా మేము వారికి ఖచ్చితంగా ఓడగొడతాం. అదేవిధంగా ఈరోజు తాండూరు ప్రాంతంలో ఉండి తాండూరు ప్రాంతానికి చేసింది కూడా ఆయన ఏం లేదు ఇంతవరకు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది, ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది తాండూరు ప్రాంతం. ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యేకి కూడా తాండూరు ప్రాంతం నుంచి గెలిపేయడం జరిగింది. ఆయనకి ఇంత 2 సార్లు ఎమ్మెల్సీ కూడా వచ్చింది. కాబట్టి తాండూరు ప్రాంతానికి చేసిన డెవలప్మెంట్ కూడా ఆయన ఏమీ లేదు. ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఆయన పబ్బం గడుపుకోవడానికే రాజకీయాలు చేసింది కాబట్టి ఆయన తాండూరు ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఏం చేయలేదు. ఆయన ప్రజలు మీరు అందరూ గమనించండి. రాబోయే కాలంలో మహేందర్ రెడ్డి ఖచ్చితంగా అందరూ కలిసి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. మాట్లాడితే మీరు గౌతంలో అతను శిష్యులే, మీరు మాట్లాడితే ఎక్కువ మాట్లాడాలి. మనం ఇద్దరం శిష్యులు. వేదిక పైన నేటి ప్రెస్ వేదికకు
వేదిక పైన ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు ఇక్కడ చేసిన పత్రికా ప్రముఖులకు నిన్న జరిగినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పార్టీని వదులుతున్నాడని చెప్పి ఏదైతే పత్రికల్లో వచ్చిన విషయంపై ఈ ప్రెస్ మీటు పిలవడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో 2 పర్యాయాలు మంత్రి పదవి చేసి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పదవి యునానిమస్గా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఈ విధంగా చేస్తున్నాడంటే ప్రజలు గమనిస్తున్నారు. నీ పనితనము కాంగ్రెస్ పార్టీలో ఎంత చూపిస్తావో, నీవు ఎలక్షన్ కంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు పోయి నీ పంతనం చూపించేది ఉండే ఆ గెలిచిన పార్టీలోకి ఎవడన్నా పోతాడు. పార్టీని ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు, ఆయన వేరే మా పార్టీలో చేసిన వాళ్ళకే మేము పదవులు ఇస్తాము, వేరే పార్టీలో నుంచి చేర్చుకోము అని చెప్పి మన 15 రోజుల క్రితము రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. ఇటువంటి ఏదైతే ఊసరవెల్లిలో చేర్చుకోవడము రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు సమంజసమో ఆయన్నే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తాండూరు ప్రజలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు కూడా ఏదైతే ఈయన ఎంత నీతిమంతుడో, ఎంత అవకాశవాదో, ఎంత పనివాడో తెలుసు, అందరికీ తెలుసు. నీవు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే చేరుతున్నావో, ఏదైతే పదవుల కొరకే చేరుతున్నావు, కాబట్టి నీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తాండూరులో బలపడ్డది. ఏదైతే నీవు గత అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్చించిన సంగతి ఇంచుమించు పత్రికల్లో వచ్చినాయి, అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి ఏదైతే ఊసరవెల్లిలోని కాంగ్రెస్ పార్టీలో కూడా లుకలుకలు స్టార్ట్ అయినాయి, ఇసుంటోళ్ళు పోతే లుకలుకలు స్టార్ట్ అయినాయని వింటున్నాము. అక్కడ కూడా లుకలుకలు స్టార్ట్ అయినాయి. దానికి ఇటువంటి వాళ్ళు పోతే పర్యవసానం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. ఇటువంటి వాళ్ళు వస్తే మీ పార్టీ కూడా నాశనం అవుతాయని తెలియజేస్తూ, ఏదైతే మరొకసారి హెచ్చరిస్తున్నాము, తాండూరు ప్రజలు ఇటువంటి వాళ్ళని ఎప్పుడు క్షమించారని తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారములు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెసు ఏదో చేస్తుందని ఆశతోనో స్వార్థంతోనో మరి ఇక్కడ టీఆర్ఎస్కి మోసం చేస్తూ టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్కే మోసం చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు మరి అక్కడ చేరడం జరుగుతుంది. అంటే దాని అర్థము అక్కడ కూడా కాంగ్రెస్ని పూర్తిగా నాశనం పట్టించడానికి ఇక్కడ నుంచి అక్కడ చేరడము, దాన్ని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని రోజులు ఇక్కడ మన తెలంగాణను పరిపాలించి అన్ని రంగాలలో ముందంజు వేస్తున్నప్పటికీ దాన్ని విమర్శిస్తూ ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ద్రోహం చేస్తున్న వాళ్ళు మరి వీళ్ళు ఎన్ని రోజులు పాలన చేస్తారు అనేది వాళ్ళే విమర్శించుకోవాలి. ఇప్పుడే జస్ట్ నేను వార్డులో ఒక ఇష్యూ కరెంట్ ఎన్రాల్మెంట్ అని మరి ఆడ కౌన్సిలర్లకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వార్డులో వచ్చి కూర్చుంటే ఏ ప్రజలు వెళ్ళి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతారు? వాళ్ళు ఎక్కడ కూర్చున్న స్పాట్ కూడా తెలియదు. మళ్ళొకటి, ప్రజాపాలనలో ఆధార్ కార్డ్ జిరాక్సులు తీసుకున్నారు, రేషన్ కార్డ్ జిరాక్సులు తీసుకున్నారు, మీటర్ నంబర్లు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నాక మళ్ళీ కొత్త గేమ్లు, ప్రజలను ఇబ్బందులు పెట్టుడు, ప్రజలను ఊకే వాళ్ళ జాబ్లు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఊర్లకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వీళ్ళ గురించి వీళ్ళు టైంపాస్ చేసుకుంటా ఇదంతా ఏంటిదంటే ఎలక్షన్ గురించి టైంపాస్ చేసుకుంటా ప్రజలను అడ్డదారులు పట్టిస్తున్నారు తప్ప ఇంకా ఏమీ లేదు. నేను ఒకటే మాట అంటాను, టీఆర్ఎస్కి ద్రోహం చేసిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తున్నారు. నిజంగా టీఆర్ఎస్
అని గట్టిగా టీఆర్ఎస్ తోటి మనము గెలుపొందినాము, టీఆర్ఎస్కి మనము మంచి పనులు చేసినాము అన్న వాళ్ళు టీఆర్ఎస్లోనే ఉన్నారు. టీఆర్ఎస్లో ఉండి ద్రోహం చేసుకుంటూ శుద్ధ నమ్ముకుంటూ మరి చాలా రకాలుగా అన్ని రకాలుగా చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళి కాంగ్రెస్ విచ్ఛిన్నానికి దోహదపడుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ టీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది కానీ అది 1 ఇయర్ కూడా అలాంటి వాళ్ళతో పాలన జరగదని నేను ప్రజలకు హెచ్చరిస్తూ మరొకసారి మీ మీడియా మిత్రులకు కూడా ఈరోజు ఇలాంటి ద్రోహాలు జరగకుండా మీరు కూడా మాకు సహకరించాలని నేను అందరితో విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారాలు. తాండూరు ప్రజలకు ఏదైతే అపోహ ఉండనో ఇక్కడ ద్రోహం వల్ల ఒక నాయకుడు ద్రోహం చేయడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అది బహిర్గతమైంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఏ రకంగా పార్టీకి ద్రోహం చేసి ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో అనేక చోట్ల మా యొక్క అభ్యర్థులు సొంత తమ్మునికి గిడంగా ఓటమికి కారణమైన వ్యక్తులు ఈరోజు వెళ్ళి కలవడం అంటే ప్రజలు ఏ రకంగా స్వాగతం పలుకుతారో వాళ్ళకే అర్థం కావాలి. ఎందుకంటే ఈరోజు కుటుంబంలో ఉన్న సొంత తమ్మునికి ఓడగొట్టి తమ యొక్క అధికారాన్ని చేజిక్కాలని ఏదైతే అధికార దాహం ఉందో ఇది రాబోయే రోజుల్లో ఇది మంచి రాజకీయ పద్ధతి కాదని మేము ఇక్కడ యువకుల తరపున కోరుతా ఉన్నాము. ఈ యొక్క నిన్న జరిగిన ఘటన మొత్తం తాండూరు ప్రజలు ఇది ఎప్పుడో జరిగేదే, కాకపోతే నిన్న జరిగింది కాబట్టి చాలా తొందరగా తాండూరు ప్రజలు అదే ఎన్నికల ముందు మీరు ఈ రకంగా చేస్తే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే ముందల శత్రువులతోని కొట్లాడడానికి మాకు చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా కానీ సంకల శత్రువులు ఉంటే మాత్రం వారికి ఎవ్వరు ఎదుర్కోలేదు. ఈరోజు తాండూరు ప్రజలకు తెలిసిపోయింది. రోహిత్ రెడ్డి పక్కల సంకల శత్రువులతో యుద్ధం చేసి ఇడాక చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఎందుకంటే అది రోహిత్ రెడ్డి గారి తాండూరు ప్రజలు ఇప్పటికిటంగా జీవించలేకపోతా ఉన్నారు రోహిత్ రెడ్డి గారు ఓడిపోయిందని. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఉండడం వల్లనే ఓడిపోయినారు. ఎందుకంటే ఇప్పుడు అన్నగారు చెప్పిన విధంగా 2 సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ పిలిపించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం జరిగింది. అయినా కానీ ఈరోజు ఆ స్థాయికి మడిచి చేయడం అనేది చాలా బాధగా ఉంది. ఏదేమైనా కానీ తాండూరు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ముందుకు పని చేస్తారో తెలియచ్చు. మేము విధంగా ఇప్పుడు ఇక నుంచి చాలా బాహటంగా ప్రజల తరపున పోరాడి ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారో 2 గ్యారంటీలు చేస్తున్నారని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పిండ్రు. మీ పత్రికల్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలో 32 గ్యారంటీలు ఉన్నాయి. అవి కాకపోతే అవి చెప్పడం లేదు. 6 గ్యారంటీలు చేసి దాంట్లో 2 ఇంప్లిమెంట్ చేసిండ్రు అన్నారు. ఇంత శుద్ధ అబద్ధం మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజంగా ఒప్పించి ఈరోజు అధికారంలో వచ్చిండ్రు. రేపు రాబోయే రోజుల్లో మేము ప్రజల తరపున తప్పకుండా ముందు ఉండి కొట్లాడి ఏదైతే వీళ్ళు గ్యారంటీలు ఇచ్చిండ్రో దానికి ఇంప్లిమెంట్ చేసే వరకు మా పార్టీ తరపున మా యొక్క రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ ఆదేశానుసారం కేసీఆర్ కేటీఆర్ గారి ఆదేశాను తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో ఉండి తప్పకుండా పోరాడి ఏదైతే గ్యారంటీలు ప్రజల వాళ్ళు చెప్పినరో అది పూర్తి అయ్యే వరకు మేము పోరాడతామని తెలుపుతూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. నమస్కారాలు. వేదికపై ఉన్న టీఆర్ఎస్ నాయకులందరికీ ఈ ప్రెస్ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిగతా టీఆర్ఎస్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియ
తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో జంతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు జంతువుల వేషధారణలతో చక్కటి ప్రదర్శనలు చేశారు. పులి, జిరాఫీ, కుందేలు, ఎలుగుబంటి తదితర వేషధారణ ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ మాట్లాడుతూ జంతువుల యొక్క జీవన విధానం సమానంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I'm studying in junior KGB section. You all enjoyed the Animals Day celebration. Animals have great importance in our life. Don't hurt animals. Save animals, save life. Thank you all. Yes, the rabbit sleeps. That's why the tortoise will win the. Fish is an aquatic animal. It lives in water. It cannot survive outside water. Starfish lives in water. It belongs to marine animals. It is in different size. Dolphins are an aquatic animal. It is a mammal. Dolphins are very intelligent. Whales are aquatic animals. They are mammals who live in the ocean. Sea or sea fish. It lives in water. It has very good eyesight. The octopus is an aquatic animal. It has 2 eyes and 8 arms. Shark eat all the dead animals. The lifespan of shark are 20 to 30 years. Seals are semi-aquatic marine animals. They are excellent swimmers. Tortoises eat moves very slowly. It has hard cover caution. Crabs is very old creatures. They are greatly in different sizes. They live in salty or fresh water. I am studying in junior KG section. Today we are going to celebrating Animals Day. Animals are very important part of our environment. Animals are used in many ways. Thank you everyone. Dance was done by the nursery students. So they are ताली बजी पत्तों की सीटी बजी बजी हंसी मची बच्चों की दूर गिले
తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం పిఆర్టీయు ఆవిర్భావ దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, పిఆర్టీ నాయకులు జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించిన రామన్న యాదగిరిని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి ఆయన సంఘాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన ఆశాభావాన్ని అందరూ సాధించాలని ఉపాధ్యాయులు కోరారు. 80,000 సభ్యులతో పిఆర్టీయు సభ్యత్వం ఉందని అన్నారు. వ్యక్తిగతంగా కాకుండా సంఘ అభివృద్ధికి పాటుపడుతున్నది కేవలం పిఆర్టీయు సంఘమే అని ఉపాధ్యాయులు నాగప్ప అన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి 4 మండలాల పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, వికారాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, నాగప్ప, మనోహర్, రవి, జైపాల్ రెడ్డి, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పిఆర్టీయు ఆవిర్భవించినటువంటి దినం కాబట్టి మన పిఆర్టీయు స్థాపించినటువంటి వ్యక్తి సామల యాదగిరి గారు ఈరోజు ఆయన ఒక్కడు ఆ రోజు పిఆర్టీయు స్థాపించి ఈరోజు 80,000 మంది ఉపాధ్యాయులు పిఆర్టీలో సభ్యత్వం పొంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో పిఆర్టీయు ఏ రాజకీయ గొడవ కింద లేకుండా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పైన పోరాడుతూ ప్రతి విషయం లోపల ప్రతి చిన్న విషయం నుంచి ఈరోజు అన్నీ కూడా సాధించి పెట్టిందంటే ఒక పిఆర్టీయు సంఘం. రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల సమస్యల పైన పిఆర్టీయు సంఘం ఒక్కటే ముందుంటుందని అన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో సంఖ్యత ఉండి ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ కూడా సాధించి పెడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సభ్యుడు కూడా పిఆర్టీలో చేరతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పిఆర్టీ ఆవిర్భావ దినోత్సవము వికారాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో తాండూరు 4 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, సీనియర్ పిఆర్టీ కార్యకర్తలు కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేడు పిఆర్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి సామల యాదగిరి గారు. మరి వారు నేను ఒక్కడినే అనుకుంటే మరి ఈరోజు లక్షలాది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ లోపల వేలాది మందిని మరి లబ్ధి పొందుతున్న విషయాన్ని మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి నేను ఒక్కడినే కాదు, మరి ఆయన ఒక్కడినే ముందుకొచ్చి ఆ రోజు పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘంగా పురుడు పోసుకొని నేడు పిఆర్టీయు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్గా ఉన్నటువంటి పిఆర్టీయు మరియు ఎనలేనిటువంటి అభివృద్ధి, సంక్షేమం మరియు మనకు అన్ని విధాలుగా ఉపాధ్యాయులకు కృషి చేసిన వ్యక్తి మరి సామల యాదగిరి గారిని గుర్తు చేసుకుంటూ మరి మనము
సోదరులు చెప్పడం జరిగింది. మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా వారితో సఖ్యతగా ఉండి మరి వారితో మరి పని తీసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పీఆర్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఒక క్రమశిక్షణ గల సైనికులుగా పనిచేసినప్పుడే సంఘం పటిష్టంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఎవరైనా కూడా సంఘంలో సభ్యత్వం ఉన్నప్పుడు మరి వారి యొక్క సొంత స్వలాభం కోసం కానివ్వండి, సంఘంలో ప్రాథమిక సభ్యుల నుంచి మరి రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరైనా కూడా వారి స్వలాభం కోసం పనిచేసినప్పుడు ఒక సంఘం అనేది చాలా కాలము నిలవడానికి అవకాశం లేకుంటుంది. సంఘం అభివృద్ధి కోసమే పనిచేయాలి తప్ప కానీ వ్యక్తిగతంగా అభివృద్ధి కోసం చూసినప్పుడు సంఘం అభివృద్ధి ఎల్లకాలం నిలవడానికి ఆస్కారం లేకుందనే విషయాన్ని గుర్తుంచుకొని మరి ఎవరైనా కూడా మరి ఏ స్థాయిలో ఉన్న పదవులో ఉన్నా కూడా ప్రాథమిక సభ్యుడు యొక్క గౌరవాన్ని మనము గుర్తించినప్పుడే వారి యొక్క సూచనలు సలహాల మేరకు సంఘం నడిచినప్పుడే ఎల్లకాలము మనగడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటూ అవకాశాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ప్రాథమిక సభ్యులకు, అదే జిల్లా కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా గౌరవాధ్యక్షుడు శ్రీ వెంకటరామరెడ్డి సార్ గారికి అందరికీ కూడా మరి పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ముఖ్యంగా మరి పీఆర్టీయూ యూనియన్ అనేది కేవలం ఉపాధ్యాయుల సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తూ ఆనాడు ఉపాధ్యాయుడు అంటే బతకలేని బలిపంతులుగా జీవితాన్ని ప్రారంభించినటువంటి రోజులలో మరి మనకు కూడా ఒక సంఘం ప్రభుత్వానికి మన ఉనికిని చాటాలనే ఉద్దేశంతో ఆనాడు మరి సామల యాదగిరి గారు వరంగల్లో మరి పీఆర్టీయూ సంఘాన్ని స్థాపించి అది అంచెలంచెలుగా ఎదిగి మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదాలతో వాళ్ళ కష్టాలతో ఉన్నత శిఖరాలకు అధిరోహించి ఎందరినో ఎమ్మెల్సీలుగా మరి ఉపాధ్యాయులను ఈరోజు మరి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సంఘం మన పీఆర్టీయూ సంఘం అని నేను ఘంటాపథంగా ఈరోజు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మరి ప్రతి సంఘం కూడా ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంది. కేవలం మరి ఏ పార్టీకి సంధానం లేకుండా అది కేవలం ఉపాధ్యాయ ప్రగతే మా లక్ష్యమని పనిచేస్తున్నటువంటి సంఘం పీఆర్టీయూ సంఘం. ఈరోజు మరి ప్రభుత్వాన్ని మరి ఇంతకుముందున్న ప్రభుత్వానికి అనుగుణంగా ఉండి పనులు తీసుకున్నటువంటి సంఘం పీఆర్టీయూ. ఏ గవర్నమెంట్ కూడా మరి ఏ పార్టీ కూడా అధికారంలోకి వస్తే దానికి సఖ్యతగా ఉండి వెలిగి పనులు తీసుకుంటున్నటువంటి సంఘం పీఆర్టీయూ. ఈరోజు మరి రకరకాల సంఘాలు మరి ప్రతిసారి ప్రభుత్వంతో అనుసంధానంగా ఉన్నారు, మీది అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. తప్పు. 80% మంది మరి మన పీఆర్టీలో సంఘం మద్దతుగా ఉండి ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసారంటే పీఆర్టీ సంఘ సభ్యులు అందులో లేరా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి కాబట్టి మీ సంఘం వాళ్ళు కేవలం వేసిందే మరి ఈరోజు మరి ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగుల మెజార్టీ ఉండలేకపోయేది. అందుకని నేను ఘంటాపథంగా చెప్తున్నా, రాబోయే రోజులలో ఖచ్చితంగా మా అవసరం ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ అవసరం మన సంఘానికి ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ఏ విధంగా ఉందో ప్రభుత్వంతో మమేకమై సఖ్యతగా ఉండి పనులు తీసుకుంటుందని ఘంటాపథంగా తెలియజేసుకుంటాను. ఆ రకంగా మరి రాష్ట్ర సంఘం, రాష్ట్ర నాయకత్వం మరి ఆ దిశగా అడుగులు వేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. జై హింద్, జై పీఆర్టీ. కార్యక్రమానికి ఇచ్చినటువంటి గౌరవాధ్యక్షులు వెంకటరామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర బడ్జీలకు, జిల్లా బడ్జీలకు, మండల బడ్జీలకు, ప్రాథమిక సభ్యులందరికీ పేరు పేరున పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా పీఆర్టీయూని స్థాపించింది సామల యాదగిరి గారు. ఎన్నో కష్ట ప్రయోజనాలకు ఆలోచించి ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలని పరిష్కరించాలి, ఒక సంఘం అనేటువంటి ఉండాలని గొప్ప సదాశయంతో యూనియన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయులు ఇంత ఘనంగా ఉంటున్నారంటే దానికి కారణం పీఆర్టీయూ అని చెప్పుకోవచ్చు. మన పీఆర్టీయూ అనేటువంటిది ఏ యొక్క రాజకీయ పార్టీకి అనుబంధమైన సంస్థ కాదు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది, సొంతంగానే పనిచేస్తుంది. కాబట్టి ఈ సంఘాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈ సంఘం కూడా ఈరోజు ప్రతి మండలాల్లో నిర్వీర్యమైపోతూ ఉంది, వివిధ సంఘాలతో ఎదుర్కోలేకపోతుంది. కానీ సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి, మన సొంత ప్రయోజనాలను పక్కకు పెట్టి మన యూనియన్లో పటిష్టం చేయాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మన సంఘానికి ఒక భవనం లేదు. తాండూరు ప్రాంతంలో చాలా మనకు పరిగిలో భవనం ఉంది, వికారాబాద్లో ఉంది. మనం ఈ నడి రోడ్ల కూళ్ళు దింపుడు గల్లం కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా గౌరవాధ్యక్షులు కానీ ఇక్కడ అధ్యక్ష కార్యదర్శులు మన ప్రతి టీచర్ 2000 వేసుకొని భవనాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాం.
గుడ్ మార్నింగ్ సార్. అక్రమ శుద్ధ తవ్వకాలపై మైన్స్ రెవెన్యూ అధికారులు సీరియస్ తీసుకున్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఇండ్లకు ఆనుకుని ఉన్న 177 సర్వే నంబర్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతుండగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాండూర్ మైన్స్ ఏడీ షాముల్ జాకబ్ మారేపల్లిలోని సర్వే నంబర్ 177లో గల ప్రభుత్వ భూమిలో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ఒక హిటాచి TS 34 TB 1041 మరియు TS 34 TB 1042 నంబర్లు గల 2 డంపర్లను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు మైన్స్ ఏడీ షాముల్ జాకబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే ఉపేక్షించేదే లేదని, ఎంతటి వారైనా చర్యలు తప్పదని హెచ్చరించారు. ఈరోజు దినపత్రికలో వచ్చిన అక్రమ తవ్వకాలు విషయమై కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి ఈ సాయంత్రం వచ్చి ఇక్కడ సర్వే నెంబర్ 177లో మరి మారేపల్లి మస్జిద్ ప్రాంతాన్ని వెనకాల ఉన్న ప్రాంతంలో చూసినప్పుడు ఇక్కడ ఒక హిటాచి 2 టిప్పర్లు ఆగి ఉండడం చూసాము. మరి ఇంతకుముందు కూడా రెవెన్యూ సిబ్బంది వచ్చి అప్పుడు కూడా ఇది ఆగి ఉన్నట్టుగా చెప్పారు. ఇక్కడ పరిశీలించినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో కేవలం పైన ఉన్న మట్టి తీసి ఇంకా శుద్ధని మినరల్ని ఇంకా వెలికి తీయలేదు. ఇది ప్రభుత్వ భూమి అని మరి MRO గారికి కూడా తెలియజేయడం జరిగింది. దీని కస్టడీని మరి వారు తీసుకొని దీని మీద చర్యలు చేయాలని మరి ఈ ప్రాంతాన్ని ఈ మిషన్ని MRO గారికి అప్పగించాను. మరి తదుపరి చర్యలు మరి MRO గారు పెద్దమూల్ MRO గారు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తాండూరు బస్ స్టేషన్లో గల ఓ దుకాణాన్ని ఆర్టీసీ అధికారులు దుకాణ తాళాలు తలుపులను పగలగొట్టి ఖాళీ చేయించారు. గత సంవత్సరం నుండి వాజిద్ అనే వ్యక్తి తీసుకొని అద్దె కట్టనందున తాళాలు పగలగొట్టి ఖాళీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ DM సమతారెడ్డి, అసిస్టెంట్ DM నర్మదా సమక్షంలో తాళాలు తలుపులు పగలగొట్టారు. ఏం లేదు కిరాణా షాప్ పెద్ద మనిషి పెద్ద మనిషి
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.